హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం బొబ్బట్లు, పోలెలు, భక్షాలు అంటారు కదా, ఆ రెసిపీ చూద్దామండి. దానికోసం మేము 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు మైదా తీసుకుంటున్నాము. కొందరు టోటల్లీ మైదాతో కూడా చేస్తారు, బట్ మేమైతే కాంబినేషన్ ఆఫ్ గోధుమ పిండి మైదాతోనే చేస్తాము. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన రుచికి తగినంతగా. దీన్ని చపాతీ పిండి కంటే కూడా లూజ్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 కప్పుల బెల్లం, 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాము. దాంట్లో కొంచెం వాటర్ వేసి పాకం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలండి. మంచిగా బెల్లం అంతా కరిగి స్మూత్గా అయిపోవాలి పాకం అంతా. సో బెల్లం కరిగించుకోవడానికి మనకు కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది శనగపప్పు అండి. 3 కప్స్ తీసుకున్నాం మేము. 3 కప్స్ శనగపప్పుని 1 అవర్ ముందు నానబెట్టుకున్నాము. అలా నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. అలా ఉడకబెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పప్పు మిశ్రమాన్ని ఈ పాకం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాంట్లో వేసి మంచిగా కలుపుకోవాలండి. బొబ్బట్లుకి ఏం లేదండి, చాలా ఈజీ, బట్ బిగినింగ్లో కొంచెం కష్టం అవుతుంది అంతే నేర్చుకునేంతవరకు. సో ఈ పప్పు మిశ్రమము, బెల్లము మంచిగా కరిగి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట ఎప్పుడు, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గిన్నె అడుగంటిపోతుంది. సో మాడిపోకుండా నిదానంగా బెల్లము, ఈ పప్పు ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలండి. మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అలానే వెయిట్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ అయితే గట్టిపడిపోతుంది. సో అలా గట్టిపడే వరకు మంచిగా కలుపుకోవాలి నిదానంగా. ఇలా స్మూత్గా కలుపుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తున్నామండి మేమైతే, ఫ్లేవర్ బాగుంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు గట్టిపడిపోయింది. తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసి మంచిగా స్మూత్గా కలుపుకోవాలండి. బొబ్బట్లకి పిండి మరియు పూర్ణమే చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అంటే ఆ రెండే వాడతాం కదా. ఇప్పుడు పిండి స్మూత్ ఉండాలి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీ బొబ్బట్లకి వచ్చేటట్టు మంచిగా పిండి కన్సిస్టెన్సీ బాగుండాలి అండ్ స్వీట్ కన్సిస్టెన్సీ కూడా బాగుండాలి. మరి బెల్లం కూడా ఎక్కువ వేస్తే బాగోదు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మనం ఈ పప్పు మిశ్రమాన్ని కలుపుకుంటున్నామండి. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోండి. మేము కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నాము. ఇప్పుడు ఈ పిండిని కలుపుకున్న పిండిని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ చపాతీ ముద్దలు బాల్స్ చేసుకుంటాం కదా, అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ స్వీట్ది కూడా పక్కన పెట్టుకోవాలి, రౌండ్స్ వేసుకొని బాల్స్ లాగా. సో ఇప్పుడైతే బాల్స్ రెడీ అయిపోయాయండి. మనం ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో ఈ స్వీట్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి అలా మెల్లిగా. చేతులకి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని బాల్స్కి సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ మెల్లిగా క్లోజ్ చేసుకోవాలండి. స్వీట్ లోపల పెట్టుకొని ఆ చపాతీ పిండితోని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసుకొని పక్కన ఇలా స్వీట్ బాల్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చాలా ఈజీ అండి, సేమ్ చపాతీలాగా ఈజీగా చేసేస్తాము. కొంచెం బిగినర్స్కి కష్టం అవుతుంది అంతే, బట్ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. చాలా ఈజీ అండి ప్రాసెస్. అబ్బా ఇది చాలా టఫ్ అని అందరు అనుకుంటారు, కానీ 1-2 టైమ్స్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పండగకైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మేమైతే ఆయిల్ అప్లై చేయట్లేదు, పిండి వాడుతున్నాము. సో పిండి వాడుకొని ఇలా చపాతీలాగా చపాతీ కర్రతో ఇలా అనుకుంటున్నాం అనమాట. ఇట్లా చపాతీలాగా అనుకొని పెనం మీద వేసేసుకోవడమే. సో పెనం కొంచెం మంచి వేడిగా ఉండేటట్టే చూసుకోండి. మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలగానే నెయ్యి అయినా నూనె అయినా అప్లై చేసుకోండి. మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి 2 వైపులా. చాలా ఈజీగా అయిపోతుందండి. టఫ్ అనిపిస్తుంది, బట్ టేస్ట్ మాత్రం అదృస్తుంటుంది. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకొకటి కూడా మేము చేసేస్తున్నాం సేమ్ అదే ప్రాసెస్లో. మనం ఏదైతే పిండిలో పూర్ణం పెట్టుకొని ఉందో అది చపాతీలాగా చేసేసుకోవడమేనండి. చపాతీలాగా చేసేసుకొని పెనం మీద వేసేసుకొని నెయ్యి అయినా నూనె అయినా అప్లై చేసేసుకోవాలి. తర్వాత 2 వైపులా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలండి. సో చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నార్మల్గా కొంచెం పిండి అప్లై చేస్తూ చపాతీ కర్రతో ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో అతుక్కుపోకుండా. ఈజీగా చేసేది వచ్చండి. కొందరు పేపర్తో కూడా చేస్తారు, ఆ ప్రాసెస్ కూడా చూద్దాం మనం ఇదే వీడియోలో. సో ఇలా కార్నర్స్కి ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తూ స్మూత్గా చపాతీలాగా అనుకొని మంచిగా గీ అన్న లేకపోతే ఆయిల్ అన్న అప్లై చేసి
రెండు సైడ్ల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవడమేనండి. చాలా ఈజీ అయిపోతుంది. పండగకి ఉగాదికి చేసుకోవాలి కదా, సో పండగకైనా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. సో సేమ్ వీడియోలో చూపించినట్టు ఫాలో అయిపోండి. బిగినర్స్కి ప్రాసెస్ కొంచెం అర్థమైతే ఈజీగా చేసేయగలుగుతారు. అసలు ప్రాబ్లం ఏం లేదండి. కొంచెం ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మనం మంచిగా చేయగలుగుతాం. టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ అంత స్వీట్ కాకుండా మరీ అంత చప్పగా కాకుండా స్వీట్ కన్సిస్టెన్సీ సరిపోయి చాలా బాగుంటుంది. ఇప్పుడు పేపర్ పైన చేసే ప్రాసెస్ కూడా చూద్దామండి. ముందు చెప్పాను కదా, చపాతీలా కలుపుకున్న పిండిలో స్వీట్ పెట్టేసుకొని పేపర్ వేసేసుకొని కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే పేపర్కి అతుక్కోకూడదు కదా మనం చేసేది బొబ్బట్లు, అందుకని ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని ఇలా కార్నర్స్ మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనకి కంఫర్టబుల్ అన్నంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలండి పిండిని. సో ఇంకా కొంచెం సన్నబడి అతుక్కుపోతుంది అన్నప్పుడు ఆపేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవడం పిండిని. సో ఇప్పుడు ఈ కార్నర్స్ని మెల్లమెల్లగా స్ప్రెడ్ చేసేసుకొని మనం చేతితో తీసేసుకోవాలండి. ఈ పేపర్లో నుంచి డైరెక్ట్గా చేతిలోకి తీసుకొని మళ్ళీ డైరెక్ట్గా పెనం పైన వేయడమేనండి. ముందు మనం ఏం ఆయిల్ అప్లై చేయట్లేదు. డైరెక్ట్గా పెనం పైన వేసిన తర్వాత కొంచెం వన్ సైడ్ కాలిన తర్వాత తిప్పుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇంత ఈజీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరికైతే డైరెక్ట్గా చేయడం రాదో వాళ్ళు పేపర్ పైన చేసుకోండి. కొందరికి పిండి చేసుకోవడం ఇష్టం ఉండదు కదా, వాళ్ళు కూడా ఆయిల్ అప్లై చేసుకుంటారు ఎక్కువ మంది. సో ఇలా ఆయిల్ అప్లై చేసి కూడా మనం చేసుకోవచ్చు. ఆయిల్ అప్లై చేయాలనుకున్నప్పుడు పేపర్ పైన చేసుకుంటే బెటర్ ఏమో. పిండి అప్లై చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం ఈ సర్ఫేస్ పైన చేసేసుకొని పెనం పైన వేసేసుకోవచ్చు. ఇంకొకటి కూడా చూద్దామండి. ఇదిగో మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని వీలైనంత స్ప్రెడ్ చేసుకోవాలి. కార్నర్స్ని స్ప్రెడ్ చేసుకొని మంచిగా చపాతీలాగా కార్నర్స్ని నొక్కుంటూ మనకు కంఫర్టబుల్ అనిపించేంత వరకు, అంటే ఇంకా అతుక్కుపోతుంది అనిపించినప్పుడు ఆపేసేయండి. సో ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా పేపర్ పైన చేసుకోవచ్చు, డైరెక్ట్గా సర్ఫేస్ పైన చేసుకోవచ్చు. రెండు వైపులా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టండి.